హలో అండి, వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక చిన్ని హార్వెస్ట్తో నా వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను. మన గార్డెన్లో అక్కడక్కడ టమాటాలు పండినాయి అన్నమాట. ఇంకా టమాటా మొక్కలకు వస్తే విపరీతంగా ప్రతి కుండీలో టమాటా మొక్కలు అయితే పెరిగిపోయాయి. వాటిని ఎక్కడ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ పాలకూర చూస్తే చెట్టులాగా పెరిగిపోయిందండి. టమాటాలు అయితే భలే ముద్దుగా ఉన్నాయి కదా, చూస్తుంటే నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. వంకాయలు కూడా ఉన్నాయి. అలాగే ఈ పాలకూర కూడా ఇవాళ హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అవుతుందో కాదో చూస్తాను. అంటే అన్నీ ఒకసారి హార్వెస్ట్ చేసుకుని ఏం చేసుకుంటాము, అందుకని నేను ఎప్పుడు వండుతానో దానికి ముందుగా హార్వెస్ట్ చేసుకుంటాను అనమాట. ఇంక ఈ టమాటాలు బాగా పండిపోతున్నాయని వంకాయలు టమాటాలు మాత్రం హార్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ వంకాయలు నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. అంటే వీటిని డైరెక్ట్గా ఎక్కువసేపు పట్టదు ఈ వంకాయలు మగ్గటానికి. అదే నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. అలాగే 4 కాకరకాయలు ఉన్నాయి. కింద 2 పైన ఒక 2 వచ్చాయి. కింద ఉంది కదా కాకరకాయ పాదు, దానికి దీనికి వచ్చాయి అన్నమాట. ఈ వంకాయలు అయితే భలే టేస్ట్గా ఉంటాయండి. ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ చారల వంకాయలు అంటే. టమాటాలు చూసారా, ప్రతి కుండీలో విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఇది చిన్ని కాకరకాయ అండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే గింజలు ఎక్కువ ఉంటాయి వీటిలో. అక్కడక్కడ కొన్ని వంకాయలు పండిపోయాయి కూడా, నేను చూసుకోలేదు. కోయకుండా అలా బద్దకించేటప్పటికి అక్కడక్కడ కొన్ని వంకాయలు పండిపోయినా మనకి నష్టం ఏం లేదు. మళ్ళీ సీడ్స్ రెడీ చేసుకుంటే మనకి మళ్ళీ వేసుకోవడానికి వస్తాయి, ఎవరికైనా ఇవ్వడానికి వస్తాయి. నేను మీకు చూపించాను కదా ఇదివరకు సీడ్స్ ఎలా చేసుకున్నానో. వంకాయ చూసారు ఎంత పెద్దగా వచ్చిందో. చిన్న కంటైనర్లో పెద్ద పెద్ద వంకాయలు వచ్చాయండి. ఇట్లాంటివి నేను ఎన్ని బోల్డ్ కంటైనర్స్ తెచ్చుకున్నాను, మీకు ఇదివరకు వీడియోస్లో కూడా చూపించాను కదా. ఇప్పుడు వంకాయలు అయితే చాలా పూత మీద ఉంది. విపరీతమైన పూత వచ్చింది వంకాయ ముక్కలకి. కానీ ఈ వీడియో నేను ఇప్పుడు తీసింది కాదండి, ఒక 1 వీక్ అవుతుంది నేను ఈ వీడియో తీసి కూడా. ఇప్పుడైతే ఫుల్ పూత మీద ఉన్నాయి వంకాయలన్నీ, చాలా హెల్తీగా వచ్చాయి. మన తోట నిండా ఇప్పుడు పూల మొక్కలు, వంకాయలు, టమాటాలే ఎక్కువ ఉన్నాయండి. ఇంకా మిగతా ఏం లేవు. అయితే నేను ఎందుకు విత్తనాలు వేయట్లేదు అంటే దానికి ఒక కారణం కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఇప్పుడు ఈ వంకాయని కాకరకాయని నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఇంత చిన్న హార్వెస్ట్ అయినా కూడా ఇప్పుడు మా అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నా మటుకు నేను చేసుకోవడానికి నాకు సరిగ్గా సరిపోతాయండి. ఈ 4 వంకాయలు, ఈ 3 కాకరకాయలు నేను ఇలా కాస్త ఆయిల్ వేసుకుని ఈ కాకరకాయలు కడిగేసుకుని గంటలు పెట్టుకున్నాను అనమాట. ఒక 3 గంటలు అలా పెట్టాను వీటికి. అలా నూనె కొంచెం వేడెక్కగానే అలా నూనెలో పడేసాను. ఆ పక్కకు 4 వంకాయలు ఇలా గుత్తికి కట్ చేసుకుంటాం కదా మన గుత్తి వంకాయకి, అలా కట్ చేసుకుని వంకాయలు కూడా వేసేసాను. ఇవి 5 నిమిషాల్లో చక్కగా ఇలా కాలిపోతాయి అన్నమాట. మంచిగా ఇట్లా ఫ్రై లాగా అయిపోతాయి. దింపే ముందు వాటిలో ఉప్పు కారం వేసుకొని దించేసుకోవటమే. ఇవి చక్కగా అన్నంలో నంచుకుని తింటే సూపర్ ఉంటాయి వీటి టేస్ట్. ఇంకా నేను తర్వాత వీడియో తీయలేకపోయాను. ఇంకా ఇవాళ చాలా అంటే చాలా పని చేశానండి గార్డెన్లో. ఎంత పని చేశానంటే మీకు ఇది 2 వీడియోస్గా పెడతాను, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది. నేను ఇలా ఉన్నానని అనుకోకండి, ఎందుకంటే ఈ పని అంతా చేసిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యాను. ఈ ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ పని అంతా చేస్తే మళ్ళీ చెమట అయిపోతాను కదా, అందుకని అనమాట. అయినా వీడియోస్ కోసం రెడీ అయ్యి అందంగా తయారయ్యి అయితే నీట్గా తయారయ్యి గార్డెనింగ్ వర్క్ అయితే చేయలేమండి. వేరే ఇంకే వీడియోస్ అయినా అలా చేయొచ్చేమో కానీ గార్డెనింగ్ వర్క్ చేసిన తర్వాత ఫ్రెష్ అవ్వాలి, కానీ ఫ్రెష్ అయ్యి వచ్చి వర్క్ చేయలేం. కాబట్టి మోస్ట్లీ గార్డెనింగ్ వర్క్ చేసే వాళ్ళందరూ నా అలాగే ఉంటారని అనుకుంటున్నాను. మీరేమంటారో నాతో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎలా నచ్చుతున్నాయో నాకు ఒక కామెంట్ చేయండి, ఓకేనా? మీ కామెంట్స్ కోసం ఎప్పటిలాగా నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీ కామెంట్స్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. అలాగే మీరు పంపించే లైక్స్ మన వీడియోస్ ముందుకెళ్ళడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. దయచేసి అందరూ చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారని ఆశిస్తాను.
ఇంతకీ నేను ఇక్కడికి వచ్చి చేస్తున్న పని ఏంటంటే, ఈ శంకు పూల మొక్క చాలా పూలు వచ్చేవండి. వీటికి ఏమైపోయాయి అంటే, మేము అప్పుడప్పుడు కోయటం మానేస్తాం కదా ఎప్పుడైనా, లేకపోతే మర్చిపోవడమో జరిగినప్పుడు ఏంటంటే అవన్నీ సీడ్స్ లాగా ఫామ్ అవుతాయి. అలా అయినప్పుడు మొక్కకి ఇంకా పువ్వులు రాకుండా ఉంటాయి అన్నమాట, పువ్వులు రాకుండా అయిపోతాయి. అందుకని మా అబ్బాయి అన్నాడమ్మా, మొక్కకి అసలు పువ్వు రావట్లేదు శంఖం పూలు. చెప్పాను కదా మా అబ్బాయి రోజు శివుడికి పెడతాడు ఈ శంఖం పూలు. అందుకని కొంచెం దాని సంగతి పట్టించుకో అంటే ఇంక ఇవాళ అన్ని పనులు చేద్దాం కానీ వచ్చాను. ఇంక వీటికి ఉన్న కాయలన్నీ కట్ చేసి చక్కగా ఇంకా వాటిని అందులోకే వేసేసాను, ఆ పూల మొక్కలోకే. ఎందుకంటే అవి పచ్చివే కట్ చేశాను కదా, ఎండిపోయినవి అయితే మనం సీడ్స్ చేసుకోవచ్చు. కానీ పచ్చివే కట్ చేశాను కాబట్టి ఇంకా అవి అందులోనే వేసేసాను. ఇంకా మేడ తుడిచానండి. మేడ నేను తుడుస్తున్నాను, గాలిదేవుడు వచ్చి మళ్ళీ చెత్త అంతా వెనక్కి వేసేస్తున్నాడు. ఇలా అవుతుంది నాకు. మా పింటుగాడు అంతా షిట్ గిట్ అంతా ఇక్కడ చేస్తాడు. ఇంకా అదంతా శుభ్రం చేసుకుంటూ ఉంటాను 2 డేస్కి ఒకసారి. నేను చెప్పడానికి అది సింపుల్గానే అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు మాత్రం నడుములు విరిగిపోయేంత పని. అంత పెద్ద మేడ 4-5 భాగాలుగా ఇలా తుడిచి ఎక్కడ చెత్త అక్కడ తీసేసి మళ్ళీ తుడుస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఇంకా చూసారుగా గాలి ఎలా వస్తుందో. నేను కష్టపడి మొత్తం తుడిచిన తర్వాత గాలికి మళ్ళీ అంత కొట్టుకొచ్చేసింది అనమాట. అందుకే నేను అలా పార్ట్గా తుడిచి చెత్త ఎక్కడిదక్కడ ఎత్తేస్తున్నాను. ఇదంతా తుడిచి దీనంతా వాటరింగ్ చేసి ఎండుటాకులు ఏమన్నా ఉంటే తీసేసుకుని, పండిపోయినవి ఏమన్నా ఉంటే కట్ చేసుకుని, పువ్వులు కనకాంబరాలు అవి ఉంటాయి మన తోటలో, అవి తెంపుకుని వెళ్ళి మాల కట్టి, ఇంత పని ఉంటుందండి ఎప్పుడూ కూడాను. కాకపోతే ఇష్టపడి చేస్తాం కదా, అందుకే ఇష్టంగా అనిపిస్తుంది. ఏమేమి వచ్చాయి ఆ పువ్వులు అలా చూడాలనిపిస్తుంది. అలాగే ఇవాళ కూడా అంతా వర్క్ అయింది. ఇంకా చాలానే చేశానండి వర్క్. అదంతా మీతో చూపిస్తున్నాను మీకు ఇవాళ ఎంత ఉంటుందని. మేడ పెద్దగా ఉంటుంది కదా, అదంతా తుడిచేటప్పటికి కనీసం 20 మినిట్స్ టైం అయినా పడుతుంది మనకి. చూసారా నేను ఇలా తుడుస్తున్నాను, గాలి వచ్చి మళ్ళీ అంతా చెత్త వెనక్కి కొట్టుకొస్తుంది. అలా తుడిచేటప్పటికి నాకున్న ఓపిక అంతా నశించిపోయింది. అయితే ఇంకా పూల మొక్కలు అవి బాగా డెవలప్ చేస్తాను చెప్పాను కదా, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా రాబోయే మన వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఎందుకంటే నేను కొత్త కొత్త మొక్కలు వేయబోతున్నాను. కొంచెం టైం పడుతుంది, ఒక 1 మంత్ టైంలో నేను మన గార్డెన్ని మంచిగా చేయాలని అనుకుంటున్నాను. దానికి ఏం చేయబోతున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను. అలాగే ఇవి చూసారా స్టాండ్స్, నేను పాట్స్ కింద పెట్టినవి చాలా బాగున్నాయండి ఇవి. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండేది, ఇట్లా తుడుచుకోవడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. అందుకని ఈ పాట్స్ గురించి, వీటి స్టాండ్ గురించి కూడా ఒక రకంగా ఆలోచించాను. కాకపోతే అంతా ఒకసారి మనం బడ్జెట్ పెట్టలేము, కొద్ది కొద్దిగా మనకి ఏమేం కావాలో అవి కొనుక్కుంటూ ఉండాలి. వీటికైనా నేను తక్కువ అవ్వలేదండి. నేను చాలా స్టాండ్స్ తెప్పించాను, కనీసం 30-40 స్టాండ్స్ ఉన్నాయి నా దగ్గర. అవి కాకపోతే ఇవి చిన్నగా ఉన్నాయి కదా, చూడటానికి బాగానే ఉన్నాయి, గట్టిగా కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం హైట్లో ఉంటే ఇలా శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇంక ఇవన్నీ చేసిన తర్వాత కూడా టమాటా నారు చాలా వచ్చేసింది కదా, ప్రతి మొక్కలోనూ వచ్చేసింది. అయితే పోయిన వీడియోలో చూసారు కదా, లాస్ట్ వీడియోలో మీరు, నేను కంపోస్ట్ రెడీ చేసి పెట్టాను కదా ఒక కూలర్ టబ్లో, వీటిల్లో వేద్దామని ఆ టబ్స్లో ప్రిపేర్ చేసి పెట్టాను. ఆ కంపోస్ట్ ఉన్నది కదా, మంచిగా పెరుగుతాయి అన్నమాట. టమాటా విపరీతంగా వచ్చింది. ఈసారి నేనే నారేసి పెంచాలనుకున్నాను, అదేంటో అదృష్టం, ప్రతి దాంట్లోనూ టమాటా మొక్కలు వచ్చేసాయి. కాకపోతే అవి ఎందులో వేయాలి, వాటిని ఎలా సేవ్ చేయాలి అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మన దగ్గర అన్ని పాట్స్ అయితే లేవు కదా. నా దగ్గర ప్రస్తుతం అయితే అన్ని పూల మొక్కలే ఉన్నాయి. చూసారా గాలి ఎలా వస్తుందో. నాకు ఓపిక అయిపోతుంది ఇంత ఊడ్చేటప్పటికి. కానీ ఇది కూడా కంపోస్ట్ కిందకి వస్తుంది కదా మనకి. ఇన్ని ఆకులు పడతాయండి, ఎంత అడవిలాగా పెరిగిపోయిందంటే గార్డెన్. కొంచెం మనం 2 రోజులు నెగ్లెక్ట్ చేసామంటే గార్డెన్ మన చేయి దాటిపోతుంది. రోజు దాన్ని చూసుకుంటూనే ఉండాలి. ఇదంతా చేయాలి, మళ్ళీ కంపోస్ట్ ఇవ్వాలి. అలాగే వాటర్ ఇవ్వడం కూడా ఉత్తి ప్లెయిన్ వాటర్ ఇవ్వకుండా, బియ్యం కడిగిన నీళ్ళు, మనం ఆలుగడ్డలు కానీ ఏవైనా ఉడకబెడతాం కదా ఆ వాటరు, నేను శనగలు నానబెట్టుకుంటాను, ఆ శనగలు నానబెట్టిన నీళ్ళు, ఏ వాటర్ వస్తే అవి కిచెన్లో వచ్చిన వేస్ట్ వాటర్ అంతా కూడా నేను మొక్కల కోసమే ఉపయోగిస్తాను. అవి బకెట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇన్ని మొక్కలకి కావాలంటే చూసారా గాలి ఎలా వచ్చేస్తుందో.
ఇన్ని మొక్కలకి కావాలంటే నాకు కనీసం 5-6 బకెట్లు వాటర్ పడతాయండి. ఈ మొక్కలకి కనపడదు కానీ కనీసం నా దగ్గర ఎన్ని కుండీలు ఉండుంటాయి, బహుశా ఒక 50 దాకా ఉన్నాయేమో, ఇంకా ఎక్కువే ఉన్నాయేమో తెలీదు. వీటన్నిటికీ కూడా కొన్నిటికి ఎక్కువ వాటరింగ్ చేయాలి, కొన్నిటికి తక్కువ చేయాలి, కొన్నిటికి ఎప్పుడో 2-3 రోజులకు ఒకసారి చేయాలి. ఇలాంటి మొక్కలన్నీ ఉంటాయి కదా, వీటిని చూసుకుంటూ ఉండాలి. నాకు చాలా ఇష్టమైన పని గార్డెనింగ్ పని అంటే నాకు చాలా ఇష్టము. అలాగే చేసిన పని కూడా నా ఒంటికి ఎక్సర్సైజ్ సరిపోతుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.